పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 29వ పద్యాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆటోపంబున జిమ్ము రొమ్మగల వజ్రాభీలదంతమ్ములం దాటించున్ మెడ జుట్టు పట్టి హరితోర్దండాభ తుండాహతిన్ నీటన్ మాటికి మాటికిందిగువగా నీరాటమున్నీటి పోరాటన్నోటమి పాటు చూపుట కరన్యాటంబు వాచాటమై. గజేంద్రుడు నీటిలోకి మాటి మాటికి లాగుతున్న ఆ మొసలిని నీటి పోరాటంలో ఓడించాలని గగ్గోలు చేశాడు. దానిని వేగంగా వజ్రాయుధం లాంటి తన భయంకరమైనటువంటి దంతాక్షాలతో దాని రొమ్ము పగిలేలా చిమ్మి పొడుచాడు. ఇంద్రుని భుజం లాంటి తన తొండంతో దాని మెడను చుట్టి విసిరి కుట్టాడు అని ఈ పద్యభావాన్ని పోతనామాత్మ మనకు అందిస్తూ ఉన్నాడు. ధన్యవాదం.